హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మన ఛానల్లో మునగాకు కూర అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ, ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కంటి చూపుకి, కంటి సమస్యలకు కూడా చాలా మంచిదండి. మెరుగవుతుంది కంటి చూపు కూడా. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా మునగాకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మనకి ఇళ్ళ మధ్యలో దొరుకుతుంది కదా, అదే మునగాకు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా 2 కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్ అంతా కూడా ఫ్రై అవ్వాలి. కాస్త పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం పచ్చివాసన అంతా కూడా పోయే వరకు, ఉల్లిపాయ మగ్గే వరకు కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయల ముక్కల మిశ్రమం అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మునగాకు కూరను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మునగాకు ఎగురు కదండి, ఒకసారి పచ్చివాసన, ఆకుకూర వాసన అంతా పోయే వరకు మూత పెడితే ఒక 5 నిమిషాలకి పసరు వాసన పోతుంది. ఇప్పుడు ఈ ఆకుకూరలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆకుకూర మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ఉడికించుకోవాలి. చూసారు కదా, అంతా కూడా బాగా ఉడికింది. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఆకుకూర అంతా కూడా దగ్గర పడి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. ఆకుకూరలో బెల్లం యాడ్ చేసుకుంటే మునగాకు కర్రీలో ఆ టేస్టే వేరండి. ఒకసారి ట్రై చేయండి. మీకు బెల్లం నచ్చకపోతే కనుక స్కిప్ చేసేసేయవచ్చు. ఇప్పుడు ఆకుకూర అంతా కూడా శుభ్రంగా కలుపుకోవాలి. మనం మామూలుగా పచ్చి ఆకుకూరనే ఒకసారి ఉడకబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆకుకూరలో రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఆకుకూర అంతా కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూర అంతా కూడా దగ్గర పడి ఆయిల్ పైకి తేలే వరకు బాగా మగ్గనిచ్చుకోవాలండి మూత పెట్టి. చూసారు కదా, మునగాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.